ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఫేస్ ని ఇచ్చాను చూసారా? అబ్బో, ఏం ఫేస్ అది! పికాసరాజు ఫేస్ కాదు, అల్లాటప్పా ఫేసా ఏంటి అది తెలియకపోవడానికి. గొప్ప యాక్టర్. ఆ ఫేస్ స్టైల్ చూడండి, అదే ఎటకారం. చావు సీన్ దగ్గర అదే ఎటకారం, పెళ్లి సీన్ దగ్గర అదే ఎటకారం. ఈ ఎటకారం ఫేస్ లో ఈ మధ్య అయితే ఎటకారం తగ్గి కారం ఎక్కువైనట్టుగా అనిపిస్తోంది. ఇక అలా ఇకిలించి చూడడం తప్ప, ఇకిలిస్తూ మాట్లాడడం తప్ప ఇంకో ఫోజే ఇయ్యటం లేదు. గొప్ప యాక్టింగ్ అంటే ఇంతే కావచ్చు. గొప్పదేముందండి, 10 మంది 10 బాకాలు పట్టుకొని గొప్ప అని ఊదరగొట్టారు అనుకోండి, ఆడు గొప్పోడైపోతాడు. అదో టెక్నిక్. ఇతడు అంతే, అలా ఎటలో కారం కలిపి యాక్టింగ్ చేసి గొప్ప యాక్టర్ అయిపోయాడు. తెలుగులో నాకంటే గొప్పోడే లేదనుకుంటాడు ఇతను. మనకు కూడా అదో సరదాగా ఉంటుంది. 10 మంది ఎవడిని గొప్ప అంటే మనం కూడా గొప్ప అంటాం. ఇక అలా గొప్పోడైన పికాసరాజు ఇప్పుడు మరికొన్ని స్టెప్పులు ముందుకు దూకి ఏకంగా మోడీ గారి కంటే గొప్పోడిని అనిపించుకోవాలి అనుకుంటున్నాడు. అందుకోసం ఇలా ఇకిలిస్తూ సానా గొప్పోడు, అందరికంటే సానా గొప్పోడు, ఇలా పోజిస్తే చాలు, అలా పోజిస్తూ మాట్లాడితే చాలు, గొప్పోడినైపోతాను, మోడీ కంటే గొప్పోడినైపోతాను అన్నట్టుగా ఆ ఎటకారం సూపులు చూసేసి మనం కూడా అబ్బో పికాసరాజు ఏం గొప్పోడురా అనుకుంటాం అని అతడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ అతడు ఏ ఫోజ్ ఇచ్చినా అది గదే ఒకే రకమైన ఎటకారం ఫోజులాగా డౌన్లోడ్ అవుతోంది ఇక్కడ. ఇది పికాసరాజు టాలెంట్. 2-3 రోజులుగా పికాసరాజు ఓటు గురించిన న్యూస్ బులెటిన్లు బుల్లెట్లలాగా సోషల్ మీడియాకి దిగుతున్నాయి. మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా. పికాసరాజు ఓ ముసలి జంజి లాంటివాడు. ముసలి బొద్దింకకి ఎంత అల్ట్రా నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ అంతా ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు చాలా విషయాలను చాలా బాగా అర్థం చేసుకుంటున్నాడు ఈ మధ్య. ఈయన అర్థం చేసుకున్న వాటిల్లోని 1-2 మోడర్న్ విషయాలు ఏమిటి అంటే, మోడీ అన్న పేరుని మాటిమాటికి తీసి మాట్లాడితే పేపర్లలో వార్త రాస్తారు, మీడియాలో న్యూస్ గా చదువుతారు, సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు అనేది. అలా మోడీ గారి పేరును మాటిమాటికి ఉచ్చరించడం ద్వారా వార్తల్లో వ్యక్తిగా ఉండవచ్చు. ఇతను ముసలి జంజీగా నేర్చుకున్న నీతి సూత్రం, లాజిక్ ఇదన్నమాట. అందుకే చూడండి, ఈ పికాసు మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి మోడీ గారి పేరు తీయకుండా వెళ్లడం లేదు. ఇతడు ఇప్పుడు కొత్తగా మరొక నీతి సూత్రం కూడా కనుక్కున్నట్టున్నాడు. అదేమిటంటే, తనే తప్పు చేసినా ఆ తప్పు చేసింది నేను కాదు, అవతలి వ్యక్తి అని మాటిమాటికి చెప్పడం. ఈ వ్యవస్థను నడిపిస్తున్నది మోడీ గారే కాబట్టి తప్పు చేసింది నేను కాదు, ఆ తప్పు మోడీ గారికే చెందుతుంది అనడం. అసలేంటి విషయం అంటే, ఆగస్టు 11, 2026వ తేదీన పికాసరాజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక సెల్ఫీ వీడియో పెట్టాడు. కర్ణాటకలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ, దీనినే ఎస్ఐఆర్ అంటున్నారు కదా. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ ఎటకారం ఫేస్ ముసలి జంజి ఏం చేశాడంటే, ఎస్ఐఆర్ ద్వారా నా ఓటును తొలగించారు అని పోస్ట్ పెట్టాడు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో ఏం మాట్లాడాడంటే, ఆయన సిల్వర్ స్క్రీన్ పై ఎటకారం బాగా ఎక్కువ పండించిన గొప్ప యాక్టింగ్ చేసినోడు కదా, అంతే లెవెల్లో ఇక్కడ కూడా ఆరోపణలను గుప్పించి వదిలాడు. మంచి ఎటకారపు పోస్ట్ పెట్టాడు. ఎటకారంలోని ఎట తక్కువ కారం ఎక్కువ అనిపించేలాగా పెట్టాడు. ఏం మాట్లాడాడు అంటే, ప్రియమైన మిత్రులారా, నేను మీతో ఒక జోక్ పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత బెంగుళూరులో ఓటు హక్కు కోల్పోయిన ఆ 65 లక్షల మంది ఓటర్లలో నేను కూడా ఒకటిని. చాలా మంచి జోకు కదా. నేను ఇదే నియోజకవర్గంలో పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే నా స్కూలు, కాలేజీ, నాటక రంగం, కెరీర్ అన్నీ సాగాయి. అంతేకాదు, మీ అందరి సమాచారం కోసం చెప్తున్నా, నేను గతంలో ఇదే నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాను. సరే, ఈ జోక్ చాలా బాగుంది, గేమ్ ఆన్. అసలు నా ఓటును తిరిగి పొందడానికి నేను ఎలాంటి ప్రక్రియను చేయాలి, ఎలాంటి ప్రక్రియను ఎదుర్కోవాల్సి ఉంటుందో చూస్తాను. నా ఓటర్ ఐడిని వెనక్కి తెచ్చుకోవడానికి నేను ఇంకా ఏమేం కాగితాలు, పత్రాలు చూపించాలో తెలుసుకుంటాను అన్నాడు. ఇది పోస్టు. ఇంతే చెప్పి ఊరుకుంటే ఎటకారంలో కారం బాగా తగ్గినట్టు అనిపించిందేమో ముసలి జంజీకి. చివర్లో అసలైన కొన్ని మాటలు చేర్చాడు. నా మిత్రమా అంటే మోడీ అని అర్థం. నా మిత్రమా, మీకు ఓటు వేయలేదని, కొంతమంది పౌరుల ఓటు హక్కును నిరాకరించడానికి మీకు ఉన్న అధికారాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు, కానీ మిమ్మల్ని గద్దె దింపకుండా మమ్మల్ని ఎవరైనా ఆపగలరా అన్నాడు. అర్రే, ఎంత డీపుగా పికాసుకు ఫ్రై అయ్యిందో కదా. ఎంత ఫ్రై అవ్వకపోతే అలా మాట్లాడగలరు. ఈ మొత్తం పోస్టులో ఆయన ఇకిలిస్తూనే ఉన్నారు చూశారా. అది నవ్వంటారా, కారం ఎక్కువైనా ఎటకారం అంటారా, మీరే చెప్పాలి మరి. పోతే ఇలా కనబడ్డ ప్రతిసారి ఎటకార ప్రదర్శన చేసి ఎర్రవుడైపోడు గదా అని ఫియరింగుగా కూడా ఉంది నాకు.
ప్రకాశరాజు గారు తన పోస్టులో నా ఓటు పోయింది అన్నాడు. అసలు గంత గొప్పోని ఓటు ఎట్లా పోద్ది? మోడీ గారు స్వయంగా అతని ఓటును తన లాకర్లో పెట్టి భద్రపరచొద్దా? గంత గొప్ప ఎటకారి యాక్టర్ గదా. యాక్టింగ్తో ఈ దేశాన్ని ఎన్ని మెట్లెక్కించాడు, ఈ దేశ ప్రజలకు ఎంత సేవ చేశాడు. గా మాత్రం మోడీ గారు కేర్ తీసుకోవాలా వద్దా చెప్పండి. ఇంతకీ రాజుగారి ఓటు ఎటు పారిపోయింది అంటే, బూత్ లెవెల్ ఆఫీసర్ దానికి ఏం చెప్పాడంటే, ఆ ఆఫీసర్ ఇంటింటికి విచారణ చేసినప్పుడు ఓటర్ ఐడిలో ఉన్న గోల్డెన్ అపార్ట్మెంట్స్ లో ప్రకాష్ రాజు నివసించడం లేదు అని తేలింది. అతను గతంలో ఈ అపార్ట్మెంట్ లో ఉండేవాడు. అప్పుడు ఆయన ఓటు హక్కు పొందాడు. ఇది విఠల్ మాల్యా స్ట్రీట్ లో ఉంటుంది. అయితే ఈ నివాసంలో రాజుగారు గత 4.5 ఏళ్లుగా ఉండటం లేదట. ఈ గోల్డెన్ అపార్ట్మెంట్ మేనేజర్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. మరి బిఎల్ ఆఫీసర్ని ఏం చేయమంటారు? ఎటకారి రాజుగారి చిరునామా మారింది కాబట్టి అడ్రస్ చేంజ్ జాబితాలో పెట్టేశారు. అది సంగతి. ఓటు హక్కు తీసేయలేదు, అడ్రస్ చేంజ్ జాబితాలో పెట్టారు. దీనికి అతనికి అంత డీప్గా ఫ్రై అయ్యింది. అడ్రస్ లో నువ్వు లేవు కాబట్టి అలా అడ్రస్ చేంజ్ జాబితాలో పెట్టారు అంతే. దీనికే అంతలా డీప్ ఫ్రై అయిపోయాడు ప్రకాష్ రాజు గారు. మీరు అడ్రస్ మారారు నిజమేనా అని ప్రకాష్ రాజు గారిని అడిగారట. అవును నిజమే అని అతను చెప్పాడట కూడా. అప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్, అయ్యా ఎటకారం గొప్ప ప్రకాశ్ రాజు గారు, మీరు కొత్త చిరునామాతో ఫారం 6ని సమర్పించి ఓటును పునరుద్ధరించుకోవాలి అని సగౌరవంగా విన్నవించుకున్నారట కూడా. కానీ అంత గొప్ప ఎటకారంలో పిహెచ్డి చేసిన రాజుగారికి ఇది అవమానంగా తోచిందేమో. నా అంతటి వాడికి నియోజకవర్గం ఎంపీగా పోటీ చేసిన వాడికి ఓటు హక్కు తీసేస్తారా, నేను వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలా అని. ఇంతకీ ఆయన ఆ నియోజకవర్గంలో డిపాజిట్ కూడా దక్కించుకోలేదనుకోండి. మరి ఇప్పుడు బిజీ యాక్టర్ కదా ఆయన. దేశం కోసం తెల్లవాళ్ళు పొద్దుగుంకులు యాక్టింగ్ చేసి ప్రజాసేవ చేసి అలసిపోతే వచ్చి పడుకుంటే ఓటు హక్కు వెరిఫికేషన్కు ఎవరు వెళతారు? తీరికేది? మోడీ గారైతే తీరిగ్గా ఉంటారు. మరి రాజుగారు ఇంత కష్టపడిపోతున్నారు. ఆయనకు బదులు నేను వెళ్ళి బూత్ లెవెల్ ఆఫీసర్ ముందు లైన్ కట్టి ఆయన ఓటు హక్కును కాపాడుకుందాం అనుకోవాలి కదా. అరే మోడీ గారికి ఆ బాధ్యతే లేదే. వెళ్లి రాజుగారి కోసం లైన్లో నిలబడవద్దా? అందుకే రాజుగారికి కారం పూసినట్టయింది. భయంకరమైన ఎటకారపు పోస్టు పెట్టారు. అందుకే నీకు ఓటు వేయని వారి ఓటు హక్కు నువ్వు తీసేస్తావు గాని నీ సీటునే లాగేస్తే ఏం చేస్తావు అని పోస్టు పెట్టాడు. అయ్య బాబోయ్, మోడీ గారి సీటునే లాగేస్తాడటండి ప్రకాశ్ రాజు గారు. పూర్వం గ్రీకు రాజులు ఉండేవారు. వారు ఏది చేసినా చెల్లుబాట అయ్యేది, ఎదురే ఉండేది కాదు. దాంతో వాళ్ళేమనుకునేవారంటే తమకి తామే దేవుళ్ళమని భావించేవారు. నిజంగానే భావించేవారు. కొందరైతే మేము దేవుళ్ళం, మాకు పూజలు చేయండి అని ప్రజలను వేధించుకు చంపేవారు. అలాగే గొప్ప యాక్టర్ అని అంతా అనేసరికి నా గొప్పంతా నా ఎటకారంలోనే ఉంది అని ఎప్పుడు చూసినా ఇలా ఇకిలిస్తూ ఎటకారపు నవ్వు నవ్వుతూ తానేదో మేఘాలపై నుండి దిగి వచ్చిన వాడినని, ఎదురుగా ఉన్నవారంతా సాధారణులని, మోడీ గారు కూడా అలాంటి సాధారణమైన వాడే అని, తన ముందు నిలబడ్డ సాధారణమైన వ్యక్తి అన్నట్టుగా ప్రకటనలు ఇస్తూ ఉంటాడు. మరి దీన్ని గొప్పంటారా లేక ఎర్రి అంటారా? మీరే చెప్పాలి. నేనైతే ఎస్ఐఆర్ కోసం మా కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ఫోటోలు, గతంలో మాకు ఎక్కడ ఓటు హక్కు ఉండేది అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుని నియోజకవర్గం నెంబర్ వగైరా తీసుకుని వెళ్లి లైన్లో నిలబడి చేయించుకున్నాను. మరి ప్రకాశ్ రాజు గారు నిలబడాల్సింది ఏముంటుంది? అలా నిలబడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎవరికి చెప్పినా పని చేసి పెడతారు. బాగా గొప్పోడే కదా. అలా తన ఓటు హక్కు గురించి వివరాలు ఏమీ ఇవ్వక, ఎవరినీ పంపించక వదిలేస్తే తర్వాత నా ఓటు పోయిందని గోల చేస్తే మోడీ గారి సీటునే లాగేస్తాను అంటూ కారం చల్లుకున్నాడు. అయితే ఆ తర్వాత అసలైన ట్విస్ట్ బయటపడింది. ప్రకాశంకు ఒక్కచోట కాదు, ఆయనకు కర్ణాటకలోని శాంతినగర్, తమిళనాడులోని వేలచ్చేరి, తెలంగాణలోని శేరిలింగంపల్లి ఇలా 3 చోట్ల ఓటు హక్కులు ఉన్నాయని తేలింది. ఇది ట్విస్ట్. 1951 పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లోని సెక్షన్ 17-18 ప్రకారం భారతదేశంలో ఒక పౌరుడు కేవలం ఒక నియోజకవర్గంలో మాత్రమే ఓటరుగా నమోదు చేసుకోవాలి. 1 కంటే ఎక్కువ చోట్ల నమోదు చేసుకుంటే అది చట్టవిరుద్ధం. ఇది ఇప్పుడు బయటపడిందేం కాదు. ఆయన గతంలో కర్ణాటకలో పోటీ చేసినప్పుడే దీనిపైన కేసు వేయడం జరిగింది. కానీ వీటిపైన ఇతను ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఈ కేసులో ఇతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేయబడింది. ఇప్పుడు బెయిల్ పైన బయటున్నాడు ఆయన. అలా అతనికి అంతా తెలుసు ఓటరు వెరిఫికేషన్ ఏంటి, ఏం కథ అన్న సంగతి. కానీ బాగా గొప్పోడు కాబట్టి అలా వదిలేశాడు పట్టించుకోకుండా. నా ఓటునే తీసేస్తారా అని. చిరునామా లేకపోవడంతో ఓటు హక్కును తీసి వేరొక చిరునామాకు మార్చుకోమని చెప్పారు అంతే. నాలాంటి వారికి ఇలా పని పెడతారా అని ఎటకారాన్ని కుమ్మరించాడు ఈ సందర్భంగా ప్రకాశం గారు. ఎటకారంతోనే గొప్ప యాక్టర్ అయిన ఈయన
ఇప్పుడు ఎటకారంలోని ఎట మరిచి కారం మాత్రం టన్నుల కొద్దీ కుమ్మరిస్తున్నాడు. మధ్య మధ్య మోడీ గారి పేరును తెచ్చి ఫేమస్ అవ్వాలని కలలుగంటున్నాడు. నాబోటి యూట్యూబర్స్ లాంటి వారు మోడీ గారి ఫోటో పెడితే కాసిన్ని వ్యూస్ వస్తాయని అవసరం లేకపోయినా పెడుతుంటాం. ఇలా పెకాసరాజు గారు కూడా మోడీ గారి పేరును తీస్తూ తంటాలు పడుతూ ఉన్నారు, పిసుక్కుంటూ ఉన్నారు. మరి చివరికి ఈయన ఏమవుతారో ఏమో పాపం. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.